చలి గజగజ వణికిస్తుంది. పొగమంచు దట్టంగా కురుస్తుంది. రహదారిపైకి వెళ్తే కశ్మీర్లో ఉన్నామా అన్న అనుభూతిని కలిగిస్తుంది. ఉదయం 8 గంటల సమయమైనా పార్వతీపురం మన్యం జిల్లాను పొగమంచు వేయటం లేదు. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చలికాలం ఇంకా ఈ సమయంలో మంచు కురిస్తే ఇళ్ల నుంచి ఎవరైనా బయటకు వస్తారా అంటే కష్టమే. కానీ అత్యవసర పనులు ఉన్నవాళ్లు బయటకు రాక తప్పని పరిస్థితి. ఇలా బయటకు వచ్చిన వాళ్లు కశ్మీర్లో కురిసే మంచు లాంటి వాతావరణానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. వేకుజాము నుంచే పొగమంచు కమ్మేయటంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులన్నీ మూసుకుపోయాయి. ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో వాహనాలు నెమ్మదిగా నడుపుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిసర ప్రాంతాలలో పాటు తదితర గ్రామీణ ప్రాంతాలలో అలాగే జాతీయ రహదారిపై ఈ పరిస్థితి కనబడింది. ఉదయం 8 గంటల వరకు ఈ పరిస్థితులతో రవాణా ఇబ్బందికరంగా మారింది. రహదారులన్నీ మంచుతో కప్పేయటంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. మంచు ఎక్కువగా కురటం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 8 గంటలైనా సరే మంచు ప్రభావం ఉండటంతో స్థానికులు రోడ్డుపైకి రావడానికి విముక్తత చూపారు. దట్టమైన పొగమంచుతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. శీతాకాలం వచ్చిందంటే చలితో పాటు పొగమంచు దర్శనమిస్తుంది.